సుందిల్ల బ్యారేజ్ అని గవర్నమెంటే చెప్తుంది. సుందిల్ల బ్యారేజ్ మంచిగా ఉంది, దానికి పెద్ద పనేం లేదు, గ్రౌటింగ్ చేస్తాం, సుందిల్ల బ్యారేజ్ మోటార్లు నడుపుతాము అంటున్నారు. మరి సుందిల్ల బాగుంటే అన్నారం బాగుంటది, అన్నారం బాగుంటే మేడిగడ్డ బాగుంటది. మూడు ఒకే టెక్నాలజీ, మూడు ఒకే నది మీద ఒకే ప్రభుత్వం కట్టింది కదా. మా అంటే రెండు పిల్లర్లు మరమ్మతు చేయాలి. దాన్ని చేయకుండా ఇలా రాష్ట్ర ప్రజలను నువ్వు ఆగం చేస్తున్నావు. ఇలా హైదరాబాద్కు మంచినీళ్లు పోవాలన్నా, సగం తెలంగాణకు మంచినీళ్లు రావాలన్నా, 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలన్నా ఇలా కాళేశ్వరం ఒక వరం లాంటిది. దాన్ని నువ్వు కావాలని బురద రాజకీయాల కోసం, నీ బురద రాజకీయాల కోసం ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నావు. నీకు ఆ పాపం దలగక తప్పదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిన్న మా కమలాకరణ చెప్పింది నిజం. నిజంగా ఇప్పుడు కూడా, ఇప్పుడు ఇంకొక వారం 10 రోజులు అయితే 3-4 లక్షల క్యూసెక్ల నీళ్ళు వస్తాయి. 3-4 లక్షల క్యూసెక్ల వరద గోదావరిలో ఉంటే మేడిగడ్డ గేట్లు ముయ్యకుండానే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయొచ్చు. మన మిడ్ మానేర్కు, మన ఎల్ఎండికి నీళ్లు తేవచ్చు. రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, కన్నెపల్లి పంప్ హౌస్ లెవెల్ 93.5 మీటర్లు. గోదావరి నదిలో 3-4 లక్షల క్యూసెక్ల వరద ఉంటే అది 94 లెవెల్ వస్తుంది. అంటే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయొచ్చు. ఆడికెళ్ళి అన్నారం, ఆడికెళ్ళి సుందిల్ల, ఎల్లంపల్లి, మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యామ్, ఎస్ఆర్ఎస్పి, మా అనంతగిరికి నీళ్లు తీసుకుపోవచ్చు. బంగారం వలె పంటలు పండియచ్చు. తాగునీటికి సాగునీటికి డోకా లేకుండా గోదావరి నీళ్లను వాడుకునే అవకాశం ఉంది. నీకు రాజకీయాలు ముఖ్యమా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమా? నీకు రాజకీయాలు ముఖ్యమా, రైతులు ముఖ్యమా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా నీకు రైతుల మీద, రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే వెంటనే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయి. మా గంగుల కమలాకర్ చెప్పినట్టు వరద కాలువలో నీళ్లు పారించు, రైతుల పంట పొలాలు కాపాడాలని చెప్పి ఈ కరీంనగర్ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సాధ్యమైనే పని. అవకాశం ఉండి కూడా బురద రాజకీయాల కోసం ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలు గమనించుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో అర్థమైంది, ఏం చేసినా ఈ రేవంత్ రెడ్డి మళ్ళా గెలిచే అవకాశం లేదు. కానీ మనం కార్యకర్తలుగా కొంచెం కష్టపడి పనిచేద్దాం. ఇవాళ ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఈ ఎస్ఐఆర్ ఏంటి అసలు? దేనికోసం ఎస్ఐఆర్? దీంట్లో కార్యకర్తలుగా మనం ఏం చేయాలి? ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇదేమి కొత్తది కాదు. మన భారత రాజ్యాంగంలోనే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి దీన్ని నిర్వహించాలని చెప్పి మన చట్టంలోనే మనమే రూపొందించుకున్నాం. 2002లో ఎస్ఐఆర్ జరిగింది గతంలో. 2002 తర్వాత 2022లో జరగాలి. కరోనా వచ్చిందని వివిధ కారణాల వల్ల వాయిదా జరిగి ఇప్పుడు ఎస్ఐఆర్ మళ్లీ స్టార్ట్ అయింది. ఏంటి ఎస్ఐఆర్లో ఏం జరుగుతుంది? ఎందుకు మనం యాక్టివ్గా ఉండాలి? ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఓటుకు నోటు దొంగ. అవునా? ఓటుకు నోటు దొంగ. మరి ఆయన ఉన్నాడు కనుక రేపు మన బీఆర్ఎస్ ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రక్రియలో ఇద్దరు ముఖ్యం. ఒకటి బిఎల్ఏ, 2 బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఏజెంట్. మరి ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరి చేతిలో ఉంటాడు? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు. మనం అప్రమత్తంగా లేకపోతే మన బీఆర్ఎస్ అభిమానులు, కేసీఆర్ అభిమానులు, మన కార్యకర్తల కుటుంబ సభ్యుల ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుంది. అందుకోసం బిఎల్ఏలు యాక్టివ్గా ఉండాలి. అయితే యాక్టివ్ ఉండాలంటే ఇదేమి అనఫీషియల్ పని కాదు. ఎన్నికల కమిషనే రాజకీయ పార్టీలకు ప్రతి బూత్లో ఒక ఏజెంటు అధికారికంగా పనిచేయడానికి అవకాశం కల్పించింది. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ గివెన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అందువల్ల మీరేదో మనం ప్రభుత్వంలో లేమనో, మనకు అవకాశం లేదనో, అది అధికారిక హోదా కాదని అనుకోవద్దు. బూత్ లెవెల్ ఏజెంట్ అనేది ఎన్నికల కమిషన్ ప్రకారంగా మీ యొక్క బాధ్యత. మీకు అన్ని హక్కులు కూడా మీరు కలిగి ఉంటారు.
చివరికి ఓటర్ లిస్ట్ డ్రాఫ్ట్ లిస్ట్ వేసినా ఫైనల్ లిస్ట్ వేసేటప్పుడు మా బూత్ లెవెల్ ఏజెంట్ సంతకం లేకుండా ఆ లిస్టే ఫైనల్ కాదు. అంటే యు ఆర్ దట్ పవర్ఫుల్, మీకు అంత అధికారం ఉన్నది. అందువల్ల మీరు యాక్టివ్ ఉండాలి. ఈ ప్రోగ్రాం ఏంటంటే మొన్న 25వ తారీఖు నుంచి ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి పోయి ఎన్రోల్మెంట్ ఫామ్స్ ఇస్తా ఉన్నారు. రెండు ఫామ్లు ఇస్తున్నారు ప్రతి ఇంటికి. అయితే ఆ ఫాములు నింపాలి కంపల్సరీ. ఒకటి నింపి వారికి ఇవ్వాలి, ఒకటి మన దగ్గర పెట్టుకోవాలి. ఎవరున్నారు బూత్ లెవెల్ ఆఫీసర్గా? అయితే అంగన్వాడీ టీచర్ ఉన్నారు, లేదంటే మీ మెప్మా ఆర్పీలు ఇలా బూత్ లెవెల్ ఆఫీసర్గా ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిండ్రు, వాళ్ళకి నేర్పించిండ్రు. ఆ రెండు ఫామ్లు ఇంటింటికి ఇచ్చిండ్రు. ఎవరికైనా నింపరాకపోతే బూత్ లెవెల్ ఏజెంట్గా మీరు నింపి సహాయం చేయొచ్చు, లేదా బూత్ లెవెల్ ఆఫీసర్ గారు కూడా నింపొచ్చు. ఆ ఫామ్లో 2 అప్లికేషన్, ఎడమ వైపు ఒకటి ఉంది, కుడి వైపు ఒకటి ఉంది. 2 సేమ్ ప్రొఫార్మా ఉంది. ఎడమ వైపుది ఎవరు నింపుతామంటే 2002లో మీ ఓటు హక్కు కలిగి ఉంటే అది ఎడమ వైపు ఫామ్ నింపాలి. 2002లో మీకు ఓటు హక్కు లేకపోతే కుడివైపు నింపాలి. అంటే ఇప్పుడు ఈ మధ్య 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 24 ఏళ్ళు ఉన్న వాళ్ళకు 2002లో ఓటు ఉండదు కదా. అప్పుడు మీ అమ్మా నాన్నకు ఉంటుంది, మీ తాతకు ఉంటుంది, మీ నాయనమ్మకు ఉంటుంది. అటువంటి వాళ్ళు 2002లో ఓటు లేని వాళ్ళు కుడివైపు నింపి మనకు రిలేషన్ అంటే మీ నాన్నగారిదో మీ తాతగారిదో ఆ లింక్ అందులో రాసి సంతకం పెట్టాల్సి ఉంటుంది. 2002లో ఓటు ఉన్న వాళ్ళైతే ఎడం వైపు నింపాల్సినటువంటి అవసరం ఉంది. ఏదన్నా ఒకటే నింపాలి. 2 వైపులా ఏదన్నా ఒకటే నింపాలి. అయితే ఈ బూత్ లెవెల్ ఏజెంట్లు ఎంత యాక్టివ్ ఉండాలంటే ఇచ్చిన ఫామ్ పొడగొట్టుకుంటే ఇంకో ఫామ్ ఇయ్యరు. జిరాక్స్ తీసి నింపుతాము అంటే ఒప్పుకోరు. ఎవరింటికి ఎవరి ఓటర్కు ఏ ఫామ్ ఇచ్చిండ్రో దానికి ఒక నంబర్ ఉంటుంది, అది మాత్రమే నింపిస్తేనే చెల్తుంది. అది చినిగిపోయింది అనుకో అతకబెట్టైనా మళ్ళీ అదే నింపాలి. తప్పు నింపినరు అనుకో వైట్ పెయింట్ పెట్టన్నా మళ్ళీ దాని మీదనే నింపాలి. అంతే తప్ప కొత్త ఫామ్ రాదు. అందువల్ల అప్లికేషన్లు పోనీయకుండా, అప్లికేషన్లు చినిగిపోనీయకుండా జాగ్రత్తగా నింపేటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. అసలు ఇంతకిల్లా బిఎల్ఏలు ఎందరున్నారు చేతులు అవట్టురే? బిఎల్ఏ, ఓ గుడ్, అందరు బిఎల్ఏలే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.